అంతా రేవంత్ రెడ్డి కుట్రే. మా అమ్మ మంత్రి పదవి తీసేయాలని, మా నాన్నను అరెస్టు చేయాలని ప్రయత్నాలు. రెడ్డిలంతా కలిసి తొక్కాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెబితే రోహిన్ రెడ్డి సుమంత్ను పిలిపించి మాట్లాడారు. దక్కన్ సిమెంట్ కంపెనీ వాళ్ళు బెదిరించలేదు, పిస్టల్ పెట్టి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గన్ ఇస్తే రోహిన్ రెడ్డి తెచ్చాడా? సుమంత్తో పాటు రోహిన్ సీఎం కూడా అరెస్ట్ కావాలి. నిన్న సుష్మితా పటేల్ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మిత్రులారా. చూడండి, రోహిన్ రెడ్డితో పాటు సీఎం కూడా అరెస్ట్ కావాలి. ఒకవేళ సుమంత్ను అరెస్ట్ చేసేది ఉంటే సీఎం కూడా అరెస్ట్ కావాలి. ఎందుకన్నదో ఈ మాటలు కూడా మీకు చెప్తాను. మా నాన్నకు గన్మెన్స్ తొలగించారు, సీఎం అన్నదమ్ములు తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి ఎందుకు సెక్యూరిటీ పెట్టారు? ఈ అంశాలు మనం ఎన్నిసార్లు మాట్లాడినామండి? ఇదే మార్నింగ్ న్యూస్లో, ఇదే వీడియోలో కొన్ని వందల సార్లు, వేల సార్లు మాట్లాడినాం. అసలు ఎవరు తిరుపతి రెడ్డి, ఎవరు కొండల రెడ్డి, ఎవరు కృష్ణారెడ్డి? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిగా ఉన్న పాపానికి, కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి, ఒక్క ఎమ్మెల్యే అయినందుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళ తమ్ముడికి సెక్యూరిటీ కాన్వాయ్, వాళ్ళ అన్నకు సెక్యూరిటీ కాన్వాయ్, వాళ్ళ కుటుంబంలో ఎవరు అయినా సెక్యూరిటీలు కాన్వాయ్లు ఇవన్నీ పెట్టేస్తూ ఉన్నారు. అసలు ఏంటిది దీని వెనకాల ఉన్నటువంటి కథ? ఎందుకు ఈ ఎస్కాట్లు ఇస్తూ ఉన్నారు? తిరుపతి రెడ్డి అయితే ఏకంగా తిరుపతి రెడ్డి కాడికి కలెక్టర్ గారు వస్తారు, నమస్కారం పెడతారు, కలెక్టర్ గారు వస్తారు, స్వాగతాలు పలుకుతారు. తిరుపతి రెడ్డి ప్రతి అఫీషియల్ కార్యక్రమానికి కొడంగల్లో ఆయననే భూమి పూజ కార్యక్రమాలు, రిబ్బన కటింగులు అన్నీ ఆయననే చేస్తూ ఉన్నాడు, శంకుస్థాపన కార్యక్రమాలు. ఒక పేరు రేవంత్ రెడ్డిది ఉంటుంది, మనిషి మాత్రం తిరుపతి రెడ్డి ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం. ఇవాళ ఏకంగా మంత్రి కుటుంబమే చెప్తా ఉన్నది. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒక మంత్రి కుటుంబం చెప్తా ఉన్నది. రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు తిరుపతి రెడ్డికి గన్మెన్లు ఎందుకు, సెక్యూరిటీ ఎందుకు, కాన్వాయ్ ఎందుకు? కొండల రెడ్డికి సెక్యూరిటీ ఎందుకు, గన్మెన్లు ఎందుకు, కాన్వాయ్ ఎందుకు? వాళ్ళ పెత్తనం ఎట్లా నడుస్తూ ఉందో ఆమెనే చెప్తా ఉన్నది. వరంగల్ ఈస్ట్ పైన వేం నరేందర్ రెడ్డి కన్ను పడ్డది. కొండా సురేఖ అడ్డు తొలగించాలని కుట్ర పడ్డుతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి బీసీలను తొక్కాలని చూస్తూ ఉన్నారు. సుమంత్కి ఏమైనా హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేసి కొండా సుష్మితా పటేల్ నిన్న మాట్లాడేటువంటి మాటలు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చూస్తూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రల భాగోతాన్ని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ బట్టబయలు చేసింది. రెడ్డిలంతా కలిసి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారని తేల్చి చెప్పారు. వరంగల్ ఈస్ట్ పై వేం నరేందర్ రెడ్డి కన్ను పడింది. దీనికోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అంతా కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలని, అటు కొండా మురళిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని తెలిపారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. కొండా సురేఖ, మురళితో పాటు ఓఎస్డి సుమంత్కు ఏమైనా హామీ జరిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి సుష్మితా పటేల్ చాలా స్పష్టం చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా కథ నడిచింది, ఏమైంది? ఒకసారి 13 నిమిషాల వీడియో ఉన్నది, ఆ వీడియోని చూపించుకుంటూ నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దాంతోపాటు అసలు ఏమైంది, అసలు ఈ రోహిన్ రెడ్డి ఎందుకు వచ్చిండు ఇందులోకి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వచ్చిండు, దాంతోపాటు అరెస్టు చేయాలని ఎందుకు చూస్తూ ఉన్నారు, దేనికోసం చూస్తూ ఉన్నారు, ఎంత కథ, పెద్ద కథ ఉన్నది, పెద్ద వసూల దందా కథ. ఇదంతా బ్లాక్ మెయిలింగ్లు, సెటిల్మెంట్లు, ఈ వ్యవహారం ఇందులో స్వయంగా సీఎంఏ ఇన్వాల్వ్ కావడము ఇది పెద్ద ఇంకా సంచలనం. ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి సుష్మితా పటేల్ చెప్తా ఉన్నది. పాపం పండిందన్నమాట. రేవంత్ రెడ్డి గారి పాపం, ఆ ప్రభుత్వం పాపం పండుతూ ఉంది. అక్రమంగా ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసి అది చేస్తూ ఉంటారు కదా ఇల్లు. ఇప్పుడు ఇలా పాపం మండుతూ ఉంది. ఏ రకంగా మండుతూ ఉందో చూడండి ఒకసారి. ఈ వీడియోలో మాట్లాడి చూడండి. ఏం దందాలే, ముఖ్యమంత్రి దందాలు చేస్తున్నాక ఇక ఈ ప్రభుత్వము, ఈ కింద ఉన్న మంత్రులు ఆలట చేస్తారు దందాలు. శ్వేత యాదవ్ వచ్చింది ఏం చేయడానికి? ఎవరు వచ్చింది? ఇంకా మీరే చూడండి అయ్యా. మేము చేసింది ఏంది? మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడం తప్ప మేము రేవంత్ రెడ్డికి లాయల్. అక్కడ కొండా సురేఖ ఫస్ట్ ఫోన్ లైన్లో లైవ్లో ఉన్నట్టున్నారు, వీడియో కాల్లో ఉన్నట్టున్నది. సో ఆమెకు చూపిస్తూ ఉన్నది ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉన్నది ఏంటి అని చూపిస్తూ ఉన్నది. వచ్చినటువంటి పోలీసు వాళ్ళని చూపిస్తూ ఉన్నది. నైట్ జరిగిన హంగామా ఇదంతా.
అగో పక్కన ఉన్నటువంటి ఇంకొక మరి పోలీస్ ఆఫీసరే ఉన్నట్టున్నాడు. మేము ప్రొటెక్షన్ కోసం వచ్చినామని చెప్పండి, మీరు సైలెంట్గా ఎందుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి టాస్క్ ఫోర్స్ వాళ్ళు అనుకుంటా. ప్రొటెక్షన్ కోసం ఎవరు వస్తారు? ఓలా భద్రత కల్పించాలంటే సివిల్లో ఉన్నటువంటి డ్రెస్లో ఉన్నటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసులు రావాలి కదా అక్కడికి. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? మఫ్టీలో ఎందుకు వచ్చిర్రు? దాంతోపాటు నెంబర్ ప్లేట్ లేనటువంటి దొంగ బండ్లు ఎందుకు పెట్టుకొని కూర్చున్నారు మూలలల్లా? దేనికి కూర్చున్నారు? ఈ పోలీసు వాళ్ళ లంగయేషాలు ఏంది ఇదంతా అని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది. మనం చెప్పేది కదా, ఆమె అడుగుతా ఉంది. చూడండి ఇంకా ఇగో ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే మా అమ్మ అంటూ లేడీ కానిస్టేబుల్ వచ్చిందంటే లేడీ ఎస్ఐఓ సిఐఓ ఆమె నాకు తెలియదు. వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట, అంతేనా? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ. సో అదే అండి, అదే అంటే కొండా సురేఖను అరెస్ట్ చేయడానికి మహిళా పోలీసులు వచ్చిర్రా మా ఇంటి దగ్గరికి? ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు అంటే మంత్రిని అరెస్ట్ చేస్తారు. మంత్రిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట రాష్ట్రంలో. ఒకసారి చూడండి. తెలియట్లేదు మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళ మీద పడాలి, పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ మీద పడాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద పడాలి. కానీ మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు, మాది మంత్రి కుటుంబము, మా ఇంటికి దేనికోసం వచ్చిర్రు అని చెప్పేసి అడుగుతా ఉంది సుష్మితా పటేల్. సో పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చిర్రు అనేది ఆమె ప్రశ్న. ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు, సరే ఉన్నాక వాడు తీసుకెళ్తాను ఒక వారంటీ లేకుండా ఆయన మఫ్టీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? పంపించలేం కదా. నిన్న అడిగాను టాస్క్ ఫోర్స్ చేయని, మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను. ఇగో ఇప్పుడు జూబ్లీహిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఆయన రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణ వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలలో లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు, వానికి ఒక లెటర్ హెడ్ లేదు, వాని సంతకం ఒక్క పేపర్ మీద ఉండదు. ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీలో పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు. సో అయినా కూడా టర్మినేట్ చేసినప్పుడు మేము మాట్లాడలేదు. ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ? అంటే మీ అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేసి? మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనే రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను తొక్కుతున్నారు కదా. ఇప్పుడు రెడ్లందరూ కలిసి అంటే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఈ రెడ్లందరూ కలిసి బీసీని దొక్కుతున్నారు కదా అని చెప్పేసి ఆమె చెప్పేటువంటి మాట. సో మొత్తానికైతే కథ పెద్దగానే అవుతుంది అన్నమాట. ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్, మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ కాబట్టి ఎటు డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధిని రోహిన్ రెడ్డి ఆఫీస్లో ఎవరైతే కొండా సురేఖ ఓఎస్డి ఉన్నాడో సుమంత్, ఆయన పిస్తోల్ పెట్టి తుపాకీ పాయింట్ బ్లాంక్లో పెట్టి బెదిరించిండు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. రీసెంట్గా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఆ విషయం మీద ఆమె క్లారిటీ ఇస్తుంది. అసలు పిస్తోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు గన్నులు ఆయన దగ్గర ఎందుకు ఉంటాయి అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. దీని వెనకాల పెద్ద కథ ఉంది, అది కూడా చెప్తాం మీకు. ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు అందరూ ఒక 4 దెబ్బలేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తానా సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు, వాళ్ళు రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు. సో పోలీసుల వ్యవహారం ఎట్లా ఉంటుందో కూడా చెప్తా ఉన్నది ఆమె. పోలీసుల వ్యవహారం ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే ప్లేన్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని అరెస్ట్ చేసి వానికి ఇష్టం వచ్చింది రాసుకుంటాడు.
చెప్తా ఉన్నది. మళ్ళీ కూడా వేసిండ్రు. నేను పోయిన లాకప్లకి, మా నాన్న పోయిండు లాకప్లకి. ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసు అని వాళ్ళ పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. దాంట్లో కూడా కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ కూడా రాయలేదు, నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని. ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది. ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు సీఎం ఇన్వాల్వ్మెంట్ తోనే ఇదంతా నడుస్తూ ఉంది. అంటే సీఎం గారి ప్రమేయం ఉంది. దేంట్లో ఉంది? ఎక్స్టార్షన్లో ఉంది, పోలీసులు వచ్చే దాంట్లో ఉంది. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను బెదిరించిన దాంట్లో, ఎక్స్టార్షన్ చేసిన దాంట్లో సీఎం ప్రమేయం ఉంది. ఈ పోలీసుల వ్యవహారము, ఇప్పుడు సుమంత్ను అరెస్ట్ చేసే దాంట్లో కూడా పోలీసుల ప్రమేయం ఉంది. ఇవన్నీ కూడా ఆమె చెప్తా ఉన్నా చూడండి. ఒక ఓఎస్టీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? ఒక క్రౌడ్ పుల్లర్ అండి. మై ఫాదర్ ఈజ్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ, యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ. రైట్. ఇది ఈ లాంగ్ వీడియో అంతా కూడా మన దాంట్లో ఉన్నది, మీరు దయచేసి చూడండి, అందులో ఉన్నది.